సార్ మీరు చూద్దాం పక్క దొరికితే వీళ్ళంది తీసుకున్నావా అందరికీ నమస్కారం. సో ఈరోజు అనుపురం గ్రామంలో మరి మొట్టమొదటిగా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మరి పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బోనాలు నిర్వహించినటువంటి శాలివాహన సంఘ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పోచమ్మ బోనాలు అనేవి మన పూర్వకాలంలో ఒక అనావాయితీగా నిర్వహించేది. సో గ్రామంలో ప్రజలు సుఖశాంతాలతో ఆనందాలతో జీవించి మన యొక్క పంటలు సమృద్ధి కావాలని చెప్పేసి సో పూర్వీకులు ఈ యొక్క పండుగను ఆనవాయితీగా నిర్వహించడం జరిగింది. సో అదే కార్యక్రమాన్ని ఈ రోజున మా శాలివాహన సంఘ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆనందంతో ఆహ్లాదంతో మరి సుఖశాంతాలతో ఆరోగ్యాలతో జీవించాలని ఆ పోచమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ చెర్ల మల్లేశం గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, ఉప సర్పంచ్ సత్తయ్య గారికి మరియు గ్రామ పెద్దలకు, శాలివాహన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శాలివాహన సంఘ సభ్యులైన మేము పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరుగుతున్నది. గ్రామంలో ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని పోచమ్మ తల్లి వేడుకుంటూ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శాలివాహన సంఘ సభ్యులు మొత్తం శాలివాహన కుల సభ్యులు పోచమ్మ బోనాలు శాలివాహన సంఘ ఆధ్వర్యంలో జరిగినందుకు ముందుగా శాలివాహన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అనుపురం గ్రామంలో అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలి, పాడి పంటలు మంచిగా ఉండాలి, అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని వాళ్ళు పోచమ్మ దేవుని మొక్కుకొని పోచమ్మ బోనాలు తీస్తున్నారు. ఎందుకంటే ఊరి ప్రజలు అందరూ క్షేమంగా ఉండి మంచిగా పాడి పంటలు మంచిగా ఉండాలి, పశువులు మంచిగా ఉండాలి, అన్ని మంచిగా ఉండాలని ఈరోజు ఘనంగా శాలివాహన ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు జరగడం జరుగుతుంది. అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన ఈ కుటుంబ సభ్యులకు, అలాగే కుమ్మరి కుటుంబ సభ్యులకు అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే కొనసాగాలి, ఇంకా 100 సంవత్సరాలు ఇలాగే కొనసాగాలని ప్రతి ఒక్కరం సర్పంచ్ ఆధ్వర్యం కానీ మన ఆత్మ కమిటీ సభ్యుడు కానీ మేమందరం కలిసి ఈ ఊరి గ్రామాభివృద్ధి కొరకు చాలా మంచిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇలా 100 సంవత్సరాలు బోనాలు తీయాలని శాలివాహన సంఘ సభ్యులందరికీ కోరుకుంటున్నాం. అలాగే రాజరాజేశ్వర స్వామి దీవెనలు, పోచమ్మ దేవుని దీవెనలు ఈ శాలివాహన సంఘ సభ్యులందరికీ ఉండాలని ఆ దేవుణ్ణి, పోచమ్మ దేవుణ్ణి, రాజరాజేశ్వర స్వామిని ప్రార్థించున్నాం. అనుపురం గ్రామంలో శాలివాహన సంఘం వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు మరియు పుర ప్రముఖులు వీరందరి ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహిస్తున్న వీరందరికీ శుభాకాంక్షలు. అలాగే ఇదే విధంగా ప్రతి సంవత్సరము పోచమ్మ బోనాలు చేసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆ పోచమ్మ తల్లి దీవెనలు అనుపురం గ్రామానికి ఉండాలని, అలాగే శాలివాహన కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ అనుపురం గ్రామంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇదే విధంగా ఈ పోచమ్మ దేవునికి ఆషాఢ మాసంలో చేస్తున్నటువంటి ఆనవాయితీ మరి ఈ ఊరు గ్రామ ప్రజలు కానీ మహిళలు కానీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మరి పాడి పంట మంచిగా వండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను.